బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి హిందువులపై వందలాది దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన యూనస్ను ప్రధాని మోదీ కూడా అభినందించారు. తాజాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలు ఆపటానికి ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని కేంద్రం ఖండించింది. బంగ్లాదేశ్ సంఘటనలపై భారత్ ప్రతిస్పందన చూద్దాం. భారతదేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగాను భద్రత కారణాల దృష్ట్యా చాలా ముఖ్యమైంది. ఇటీవల ఢాకాలో దుర్గా పూజ మండపంపై కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. బంగ్లాదేశ్లోని దుర్గా పూజ మండపం, హిందూ ఆలయాలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢాకాలోని తాంటి బజార్లో పూజ మండపంపై దాడుతో పాటు సత్కారలోని ప్రఖ్యాత జోషేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ కావడం తమ దృష్టికి వచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్ను ఎప్పటినుంచో మిత్రదేశంగానే భారత్ పరిగణిస్తుంది. ప్రధాని మోదీ కూడా 2021లో బంగ్లాదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా జోషేశ్వరి దేవి శక్తిపీఠాన్ని సందర్శించారు. వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు. ఇటీవల అమ్మవారి విగ్రహానికి కిరీటం లేనట్లు వారు గుర్తించారు. ఆ మరుసటి రోజు రాత్రి ఢాకాలోని తాంటి బజార్ ఏరియాలోని ఒక ఆలయంపై ఆగంతుకులు ఫైర్ బాంబ్ విసిరారు. ఈ ఘటనలో 5 గాయపడ్డారు. ఇలా బంగ్లాదేశ్లో ఆలయాలు, దేవి దేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ MEA ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్లో ఇలాంటి ఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలు వారి ఆరాధ స్థలాలకు ముఖ్యంగా పండుగ సమయాల్లో పూర్తి భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా RSS ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా RSS చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఇస్రో మాజీ చైర్మన్లు రాధాకృష్ణన్, శివన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో సామరస్యం వెల్లివిరియాలంటే కుల మతాలకు అతీతంగా స్నేహం కొనసాగాలని సంఘ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు తన ప్రసంగంలో బంగ్లాదేశ్లో హిందువుల దాడిపై మోహన్ భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో భారతదేశంపై భారీ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. बांग्लादेश में क्या हुआ, उसके कुछ तात्कालिक कारण और पहलू है, ये बात ठीक है, लेकिन इतना बड़ा उत्पात तो उससे नहीं होता. वो कारण उनकी चर्चा जिनका विषय है वो करें. वहां के हिंदू समाज पर जो अत्याचार बार बार होते हैं उस परंपरा को फिर से दोहराया गया. उनको आवश्यकता है मदद की. विश्व भर के हिंदुओं की भारत के सरकार की सहायता उनको मिले, ये उनकी आवश्यकता है. परंतु इससे ये ध्यान में आता है और ये ध्यान में आना चाहिए, हिंदू समाज के भी ध्यान में आना चाहिए कि दुर्बल रहना अपराध है. हम अगर दुर्बल है, असंगठित है, तो उसका मतलब हम अत्याचार को निमंत्रण दे रहे हैं. निमित्त कुछ नहीं चाहिए, हम दुर्बल है, यह निमित्त पर्याप्त है. और इसलिए जहां कहीं भी हम है वहां संगठित रहना, सशक्त रहना, किसी से शत्रुता नहीं करना, हिंसक नहीं बनना, योगदान देने वाले बनना, परंतु इसका अर्थ दुर्बल रहना नहीं, अशक्त रहना नहीं. इसको हमको करना ही पड़ेगा. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సంస్కృతి సంప్రదాయాలపై అక్కడ విషం చిమ్ముతున్నారని, హిందువులను శత్రువులుగా చూపించేందుకు ఒడిగడుతున్నారని మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరిగిన భయానకరమైన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాంతంతో భేదం లేకుండా మనమంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే ఎటువంటి ఘర్షణలకు అవకాశం ఉండదని హితవు పలికారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపైన ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలో మహిళలపై ఆగడాలు మితిమీరిపోతున్నాయని మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశాన్నే కుదిపేసిందన్నారు. ఇది మన సమాజానికి సిగ్గుచేటన్నారు. స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేదేనని అన్నారు. నేరం జరిగి నెలలు గడుస్తున్నా బాధితురాలకు మాత్రం న్యాయం జరగకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ఫలితంగా నిరుత్సాహం తాండమిస్తుందన్నారు. నేరాలు, దుష్ట రాజకీయాలు, విష సంస్కృతి మన సమాజాన్ని నాశనం చేస్తున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో ఘటనలపై భారత్ సమన్వయం పాటిస్తూ రాబోయే సవాళ్లపై ఆచితూచి వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.